ఢిల్లీ పేలుడుకు సంబంధించిన దర్యాప్తులో అధికారులు కీలకమైన విషయాలను గుర్తించారు. కారులో పేలుడుకు 2 కేజీల అమోనియం నైట్రేట్ ను ఉపయోగించినట్లు ఫోరెన్సిక్ అధికారులు గుర్తించారు. బాంబు తయారీలో టెర్రర్ మాడ్యూల్ గా ఉన్న డాక్టర్ ఉమర్ నిపుణుడని దర్యాప్తులో తేలింది. అమోనియం నైట్రేట్, పెట్రోలియం, ఇతర పదార్థాలతో 10 నిమిషాల్లో బాంబును తయారు చేయొచ్చని ఎఫ్ఎస్ఎల్ అధికారులు చెబుతున్నారు. అయితే పేలుడు జరగడానికి ముందు ఫరీదాబాద్ నుంచి ఢిల్లీకి చేరుకున్న డాక్టర్ ఉమర్ ముందుగా ఎర్రకోట సమీపంలో కారును పార్కింగ్ చేశాడు. ఆ తర్వాత సరిగా సాయంత్రం 6:28 సమయంలో పార్కింగ్ నుంచి బయటకొచ్చిన తరువాత సాయంత్రం 6:52 సమీపంలో ఎర్రకోట దగ్గర సిగ్నల్ వద్ద పేలుడు జరిగింది. ఇక ఇదిలా ఉంటే ఎర్రకోట పేలుడు చనిపోయిన టెర్రర్ మాడ్యూల్ డాక్టర్ ఉమర్ ఫోటోను అధికారులు విడుదల చేశారు. ఢిల్లీ పేలుడుకు సంబంధించి దర్యాప్తులో అధికారులు కీలకమైన విషయాలను గుర్తించారు. కారులో పేలుడుకు 2 కేజీల అమోనియం నైట్రేట్ ను కూడా ఉపయోగించినట్లు గుర్తించారు. అలాగే పేలుడుకి సంబంధించిన వ్యక్తి ఫోటోను కూడా విడుదల చేశారు. పూర్తి వివరాలు ఢిల్లీ నుంచి సతీష్ అందిస్తారు. సతీష్. విజయ్ చంద్రిక, ఢిల్లీ బాంబు పేలుళ్ల కేసులో కీలక అంశాలు బయటపడుతున్నాయి. పేలుళ్ల కేసులో 2 కిలోల అమోనియం నైట్రేట్ వాడినట్టు కూడా అధికారులు గుర్తించారు. ఇక పేలుళ్ల టైంలో కారులో నడిపిన ఉమర్ నబీ బాంబు తయారీలో నిపుణుడనే అంశాన్ని కూడా స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు ఇప్పటి వరకు 52కు పైగా కూడా పేలుడు పదార్థాల నమూనాలను కూడా పరిశీలించినట్టు తెలుస్తుంది. అయితే అమోనియం నైట్రేట్, పెట్రోలియం సహా ఇతర పదార్థాలతో బాంబు తయారు చేసినట్టు కూడా అధికారులు ఇప్పటికే ఒక ప్రాథమిక అంచనాకు కూడా వచ్చారు. దాదాపు ఇప్పటి వరకు 40 శాంపిల్స్ సైతం కూడా సేకరించడం జరిగింది. అదేవిధంగా పేలుడు ఎక్కడైతే సంభవించిందో ఆ పేలుడు ప్రాంతంలో సైతం కూడా ఇప్పటికే ఫోరెన్సిక్ కావచ్చు, మరోవైపు ఎన్ఐకి సంబంధించిన దర్యాప్తు సంస్థలు సైతం కూడా పూర్తిగా కూడా దర్యాప్తు అయితే చేస్తున్నాయని చెప్పాలి. మరోవైపు పేలుడు పదార్థాలను తయారు చేసి ఉండొచ్చు అనే అనుమానం కూడా కొనసాగుతుంది. అయితే ఉమరే నేరుగా బాంబుని తయారు చేయడంతో పాటు దానికి సంబంధించిన యాక్టివేషన్ సంబంధించిన మొత్తం ప్రాసెస్ని కూడా ఉమర్ చేశారు. ఉమరు ఇందులో నిపుణుడు అనే అంశాన్ని కూడా అధికారులు కూడా అంచనా వేయడం జరిగింది. ప్రధానంగా అయితే కేవలం 5 నుంచి 10 నిమిషాల్లోనే బాంబు తయారు చేసినట్టు కూడా అధికారులకు ఒక సమాచారం అయితే అందింది. ఇక ఢిల్లీ బాంబు పేలుళ్ల ఘటనలో ఇప్పటి వరకు అధికారికంగా 13 మంది చనిపోయారు. అయితే పుల్వామాకు సంబంధించి దాదాపు జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి సంబంధించిన ఉమరున్ నబీ దాదాపు ఈ మొత్తం నిందితులతో సహా వారంతా కూడా దాదాపు అల్ ఆల్ఫా కాలేజీకి సంబంధించి ఆ ప్రాంతంలోనే ఉన్నారు. మొదట అల్ ఆల్ఫా కాలేజీకి సంబంధించి హుండాయ్ i20 వాహనాన్ని సైతం కూడా నేరుగా ఫరీదాబాద్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు. ఢిల్లీలో దాన్ని విస్తృతంగా అనేక ప్రాంతాల్లో పర్యటించారు. కన్నాట్ ప్లేస్ కావచ్చు, అదేవిధంగా రామ్లీలా మైదానం కావచ్చు, మరోవైపు ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో నేరుగా ఒక మసీద్ దగ్గర కూడా కారును మధ్యాహ్నం 3:50 సమయంలో, అంటే నవంబర్ 10వ తేదీన మధ్యాహ్నం 3:50 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా కారును అక్కడే పార్క్ చేసి పార్కింగ్లో ఇతరులతో కూడా మాట్లాడినట్టు కూడా చర్చ జరుగుతుంది. అదే సీసీటీవీ సైతం ఫుటేజ్ను కూడా బయటకు రిలీజ్ చేయడం జరిగింది. అయితే 6:55 సమయంలో నేరుగా ఎర్రకోట గేట్ నెంబర్ 1 వద్ద, మెట్రో నెంబర్కు సంబంధించిన గేట్ నెంబర్ 1 వద్ద ఒక రెడ్ సిగ్నల్ ఉంటుంది. ఆ సిగ్నల్ వద్ద నేరుగా కారు ఒక్కసారిగా వచ్చి ఆగిన కొన్ని సెకండ్లోనే ఒక్కసారిగా బాంబ్ బ్లాస్ట్ కావడం జరిగింది. కారు తనంతట తానే ఆత్మాహుతి దాడి చేసుకున్నట్టు కూడా అధికారులు ఇప్పటికే ఒక ప్రాథమిక అంచనా వేశారు. దీనిపైన ఎన్ఐఏ 10 మందితో కూడిన ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. దీంట్లో విచారణ లోతుగా చేస్తున్నారు. అయితే ముజ్మిల్ మహమ్మద్కి సంబంధించి మొదట ఫరీదాబాద్లో ముజ్మిల్ మహమ్మద్ని అరెస్ట్ చేశారు. అనంతరం షాహీన్ని అదుపులోకి తీసుకున్నారు. వారిని అనంతరం అదుపులోకి తీసుకున్న వెంటనే ఉమర్కి సైతం కూడా సమాచారం అందింది. కానీ ఏం తెలియని పరిస్థితుల్లో ఒకసారిగా ఒక ప్రణాళిక లేకుండానే నేరుగా తాను ఎక్కడ దొరికిపోతున్న ఒక భయాందోళనతో నేరుగా వచ్చి ఆయన బాంబు పేలుడు ఘటనకు ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే తనకు తానుగా పేల్చుకున్నట్టు కూడా స్పష్టంగా ఒక ప్రాథమిక అంచనా వచ్చింది. అయితే ఉమర్కి సంబంధించి ఆయన ఆనవాళ్ళు పూర్తిగా కూడా బాంబ్ బ్లాస్ట్కి సంబంధించిన సందర్భంలో ఆయన ఎక్కడికక్కడ చెల్లా చెదురుగా ఆయన మృతదేహం పడిపోయిన సందర్భం వారి కుటుంబ సభ్యులు సైతం కూడా జమ్మూ కాశ్మీర్లో అదుపులోకి తీసుకుని నేరుగా వారి తండ్రికి కావచ్చు, తల్లికి కావచ్చు, అదేవిధంగా సోదరుడికి సైతం కూడా ఒక DNA టెస్ట్ నిర్వహించారు. ఆ DNA టెస్ట్లో పూర్తిగా కూడా వివరాలు బయటకు వచ్చాయి. ఆ DNA టెస్ట్తో పాటు ఉమర్ DNA టెస్ట్ కూడా పూర్తిగా మ్యాచ్ కావడంతో అప్పటికే పోలీసులు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఉమర్ నబీ పూర్తిగా కూడా దీనికి సూత్రధారిగా మారారు. అందులో భాగంగానే ఆయన ఆత్మాహుతి దాడి చేశారు. ఆ దాడిలో
13 మంది మృతి చెందినట్టు కూడా నాటి సందర్భంలో పోలీసులు వెల్లడించడం జరిగింది. దాదాపు దానికి సంబంధించిన ఘటన వరుస చైన్లతో కూడా ఇప్పుడు తాజాగా జమ్మూ కాశ్మీర్లో సైతం కూడా ఇక్కడి నుంచి సేకరించిన అమోనియం నైట్రేట్కి సంబంధించిన నిల్వలు నేరుగా జమ్మూ కాశ్మీర్ మొదట కేసు అక్కడ నమోదైంది కాబట్టి ఆ ప్రాంతంలోనే ఈ నిల్వలను తీసుకుపోయి అక్కడ పెట్టిన సందర్భంలో ఫోరెన్సిక్ సంబంధించిన నిపుణులు సైతం అదేవిధంగా పోలీసులు సైతం కూడా దాన్ని చెక్ చేసిన సందర్భంలోనే ఒకసారిగా నిన్న అర్ధరాత్రి బాంబ్ బ్లాస్ట్ జరగడం, దాదాపు 9 మంది మృతి చెందడం, అందులో స్థానికులు కావచ్చు, లోకల్ పోలీసులు కావచ్చు, అదేవిధంగా ఫోరెన్సిక్ సంబంధించిన విభాగానికి సంబంధించిన 3 అధికారులు కూడా ఉన్నట్టు జమ్మూ కాశ్మీర్ డీజీపీ నళిని ప్రభాత్ కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇది అపోహలకు తావివద్దు, దీన్ని ఒక యాదృచ్ఛికమైన ఘటనగా చూడాల్సిన అవకాశం ఉందనే అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి కూడా నేరుగా జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడనే పర్యటిస్తారనే అంశాన్ని కూడా స్పష్టం చేసిన నేపథ్యం, మరోవైపు ఫరీదాబాద్కు సంబంధించిన అల్ అల్ఫాస్ సంబంధించిన యూనివర్సిటీలో ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా దాని మీద చర్యలు చేపడుతున్నారు. నాస్ సైతం కూడా దానిపైన చర్యలు చేపట్టింది. ఎక్కడైతే ఉమర్ నబీద్ కావచ్చు, ఇతరులకు సంబంధించిన వారి వైద్య సర్టిఫికెట్లను సైతం కూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సైతం కూడా రద్దు చేయడం జరిగింది. విజయచంద్రిక.